సమయం ముందు చేసిన అందరికీ హృదయపూర్వక ప్రభునామంలో హృదయపూర్వక వందనాలండి. ఈ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము మరొకసారి చదువుకుందామండి. ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనం ఒక మాట దేవుని ఆలోచన మనము చదువుకున్నామండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు అని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి, ఈ లోతు తన అల్లుల దృష్టికంట ఎగతాళి చేయవాని వలె ఉన్నాడు. ఎగతాళి చేయవాని వలె అల్లుల దృష్టికి కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ లోతు నీతిమంతుడు. దేవుడు బయలుపరిచిన ఆ నిజము లేక ఆ సత్యము లేక పట్టణాన్ని నాశనం చేయాలన్న ఆ యొక్క ఆ విపరీతమైన వ్యభిచారం కావచ్చు, ఆ పాపంతో నిండిపడి ఉన్న ఆ జనాన్ని కావచ్చు, దేవుడు అసహించుకుంటూ ఆయన ఉగ్రతని ఆ పట్టణం మీద కురిపించాలనుకున్నాడు. సరే, నా కూతుళ్లను వారికి ఇవ్వదలిచినాను కదా, అల్లులను రక్షించుకుందామా, ఊరి అంతటిలో వారినైనా రక్షించుకొని వెళ్దాము నా కూతుళ్ళకి, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అంతలోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది, దేవుడు పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనేసి అల్లుల దగ్గరికి పోయి, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఎందుకంటే పాపము విపరీతంగా, వ్యభిచారము, పాపము, సకల విధముల దుర్నీతి ఇక్కడ ఏలుబడి చేస్తున్నది కనుక దేవుని కోపాగ్ని ఈ అగ్ని ద్వారా ఆయన ఈ పట్టణానంతా కూడా కాల్చివేయబోతున్నాడు. రండి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఫస్ట్ లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అండి అన్నప్పుడు అల్లుళ్ళు ఆ యొక్క పాపపు స్వభావానికి లేక ఆ పట్టణంలో ఆ పట్టణంలో అంతా కూడా నిజంగా అబ్రహాము ఒక కూరగాయల వ్యాపారం కాదు, ఏమంటాము దాన్ని, బేరం, కూరగాయల వ్యక్తి దగ్గర బేరం ఆడినట్లు లోతు కుటుంబం కోసమై 50 మంది కానించి కనీసం అంత పెద్ద పట్టణంలో, ఆ సొదొమ గొమొర్ర ఆ పట్టణంలో 5 మంది కూడా నీతిమంతులు లేకుండా పోయారు. దేవుని దగ్గర బేరమాడుతూ వచ్చినాడు. 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నేను వదిలేస్తా ఉన్నాడు దేవుడు. 50 మంది నీతిమంతులను చూపించు అబ్రహామా, ఆ పట్టణాన్ని నేను వదిలేస్తాను, నేను నాశనము చేయాలనుకున్న నా నిర్ణయాన్ని, నా ఆలోచనను మళ్ళీ వదిలేస్తాను, నా ఆలోచనను నేను మానుకుంటాను అని చెప్పినప్పుడు, ప్రభువా 50 మంది అంటే కష్టమేమో, ఒక 45 మంది లేక 40 మంది, 35, 30, 20, 25 అని చివరికి 5 వరకు వచ్చినా కూడా 5 మంది కూడా లేరు ఆ పట్టణంలో నీతిమంతులు. అంత పెద్ద పట్టణం. దేవుడు నిజముగా ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం ఈ భూమి మీదకి వచ్చారు అని చెప్పినాడు. అందరి కోసం వచ్చింది నిజమే, ప్రతి మానవాళి కోసం, ప్రతి మనిషి కోసం వచ్చినాడు ఆయన పరిశుద్ధ రక్తం కార్చి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనుకున్నాడు. ముఖ్యముగా నేను నీతిమంతుని పిలువరాలేదు, పాపుల కోసమే వచ్చాను. ఇక్కడ లోతు కూడా ఈ దేవుడు లోతు ద్వారా ఆ పట్టణానికి కనీసం అల్లులనన్నా పిలుచుకొని ఆ పట్టణం నుండి దూరంగా పోదామని అనుకున్నప్పటికీ, అల్లులతో చేరితే తన భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె కూడా ఆ ఇంటిలో బంగారం పెట్టిందో లేక ఆ ఇంటి మీద వ్యామోహం ఉన్నదో ఏమున్నదో ఎనిక్కి తీరకుండా వెళ్ళాలి మీరు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ మీరు ఎనిక్కి తిరిగినందువల్ల ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఏదో లోకంలో ఒక ఆశ పెట్టుకొని ఉన్నట్టుగా, బంగారమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఎనికి తిరిగి చూడడం వల్ల ఆమె
లోక సంబంధమైన ఆశలకు లోనై ఉప్పు స్తంభంగా, దేవుని ఆజ్ఞ మీరి ఉప్పు స్తంభంగా మారడం మనము జీవ గ్రంథంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అట్టి స్థితిలో లోతు, ఇద్దరు కుమార్తెలు. ఆయన భార్య అయితే లోకంలో పడిపోయిన దానివల్ల ఆమె ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోలేకపోయింది. మొత్తానికి ఇద్దరు అల్లులు చేరింటే 5 మంది ఏవు, కానీ వాళ్ళు కూడా లోతును ఎగతాళి చేస్తున్నారంట. ఆ కాలంలో వర్షంతో దేవుడు నాశనం చేసినట్టుగా నోవాహు కాలంలో ఆ నోవాహు తాత సండే స్కూల్ పిల్లలు అన్నట్టు అన్ని జతలుగా ఎక్కించి పశువులు, జంతువులు, పురుగులైనా ఉన్నాయి, కానీ ఒక్క మనిషి కూడా ఎవరు ఊళ్ళో ఎవరు కుటుంబం తప్పితే ఎంత చెప్పినా 100 సంవత్సరాలు ఆయన పడవ తయారు చేసి ఆ సంవత్సరాలలో దేవుని గురించి చెప్తూ వచ్చినాడు. దేవుడిట నీటి ద్వారా ఎక్కువ వర్షం కురిపించి ఆ వరద ద్వారా దేవుడు అందరినీ చంపాలనుకుంటున్నాడు. దయచేసి మీరు, నేను ఒక ఓడ కడుతున్నాను, ఆ ఓడకు కొంచెం పనికి కానివ్వండి, లేక రక్షణ ఓడలకి రండి అని ఎంతో చెప్పి ఉండొచ్చు, కానీ ఎవరు వెళ్ళా. ఇన్ని సంవత్సరాలు అయితే నీ పిచ్చి పెట్టింది, నీకు ఏ ఆలోచనతో చెప్తున్నావు, ఏ దేవుడు ఉన్నాడు, ఏం కథ, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు, నువ్వే ముసలిని అయిపోతున్నావు అని ఎన్ని రకాలుగా ఆ యొక్క ఆయనను నిందించి ఉంటారు, మాటలతో ఇబ్బంది పెట్టింటారు. కానీ చెప్పేదైతే చెప్పడము ఆయన వంతు, దేవుడు చెప్పిన మాటను వినడము, వినకపోవడము ప్రజల వంతు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఇచ్చినాడు, కొన్ని రూల్స్ కూడా చెప్పినాడు. ఇది చేయకు, ఇది చేయని మనకు కొన్ని నియమ నిష్టలు, విధులు, శాసనాలు, కట్టడలు మనకు చెప్పినాడు దేవుడు. వినడము, వినకపోవడము, నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రము, నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి దేవుడు నీ ఇష్టం రా, ఇది చేస్తే తప్పు, అది చేస్తే ఒప్పు, నీ ఇష్టం సుమి. స్వేచ్ఛ ఇచ్చినాడు కదా, ఎక్కువగా ప్రేమించినాడు కదా, కాబట్టి నీ ఇష్టం అని చెప్పినాడు. ఇప్పుడు కూడా అంతే, ప్రతి సమయంలో కూడా అదే నియమనిష్టలు గ్రంథంలో దేవుడు రాయించినాడు. వినడము, వినకపోవడము అది మన స్వాతంత్రము, మన మన ఇష్టంతో ముడిపడి ఉంటుంది. కొంతమంది మనసు పెట్టి పిలిచిన దేవుని వైపుకు తిరిగి భయభక్తులతో కొంతమంది బ్రతకగలుగుతారు. అబ్రహాముకు ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు అబ్రహాము నమ్మినాడు, అది నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్పిన మాటకు అబ్రహాముకు అది నీతి అనిపించింది, ఆయన నమ్మినాడు. ఆ నమ్మటంలో ఎక్కువగా నమ్మినాడు ఆయన. అందుకే విశ్వాసంలో ఆయన అందరికీ కూడా తండ్రి అయినాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన వచ్చిందే పాపుల కోసము, పరిశుద్ధుల కోసము, నీతిమంతుల కోసము, యథార్థవంతుల కోసము అయితే ఆయన రాలేదు. కానీ పాపములో పడి చచ్చిపోయిన జీవితాలను వెలుగుమయం చేయడానికి, వెలుగులో నిలబెట్టడానికి, వారి జీవితాలను కట్టడానికి, నిలబెట్టడానికి, సత్యమైన దేవునిలో ఎదగడానికి, ఆ దేవుడి దగ్గర యుగ యుగాలు శాశ్వత కాలము పరలోక రాజ్యంలో నా దగ్గర ఉండడానికి అని మన భూమి మీద ఏదో ఒక తల్లిదండ్రి కడుపున మనము వేస్తే మళ్ళీ తిరిగి రావాలో, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను భూమి మీద వేస్తూ ఉన్నాను, నీవు నా బిడ్డవు, తిరిగి నా దగ్గరికి రావాలి, నీకు ఆత్మ ఇచ్చింది నేను, నిన్ను కన్నది నేను, నామమాత్రంగా తల్లిదండ్రులకు నీవు పుట్టినప్పటికీ నీ రూపకల్పనంతా నిన్ను సృష్టించడమే నేను ఇవ్వకుంటే ఏ తల్లిదండ్రులు ఏం చేయలేరు అని ఇస్తే మనము, అందుకే దేవుడు ఒక మాట, కని పెంచి నా పిల్లలు ఇస్తే నా మీదనే తిరగబడుతున్నారు, దేవుని మీదనే తిరగబడుతున్నారు, లేక తల్లిదండ్రుల మీదే పిల్లలు తిరగబడినట్టు అలా జరుగుతూ ఉంది ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన వచ్చిందే పాపుల కోసము. లోతు కూడా ఇక్కడ చెప్తున్నాడు, అల్లుల విషయంలో చెప్తున్నాడు. పాపపు స్వభావం ఆ ఊరిలో ఉన్న ఈ అల్లులకు చెప్తున్నారు, మీరైనా రండి, ఎంతైనా నా బిడ్డలను ఇస్తానన్నాను, మిమ్మల్నైనా రక్షించుకుంటాను రండి అంటే ఎగతాళి చేయు అని వాళ్ళు ఎగతాళి చేసి వాళ్ళు రాలేకపోయినారు.
అక్కడనే కాలి బూడిదైపోయినారు ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన వచ్చింది పాపములో ఉన్నవాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రయాసపడి భారము, పాప భారము. ఈ పాప భారం నుండి విముక్తి పొందాలంటే ఒక్క మాట నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకులుగా అంగీకరించినట్లయితే ఆయనే సృష్టికర్త, ఆయనే నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు ఏలెత్తి చూపువాడు ఇప్పటికీ లేడు. ఆయన 2000 సంవత్సరాల కిందట సవాలు విసిరినాడు. ఆ సవాలు విసిరిన దానికి ఎవరు ఇదో నీది పొరపాటు, ఇదిగో నీవు పలానా సమయంలో ఈ చూపు చూసావు, ఇది నడత నడిచినావు అని ఏలెత్తి చూపిన మనగాడు ఇప్పటికీ లేడు. అప్పటి నుంచి క్రీస్తు శకం నుంచి ఆయన పుట్టిన నుంచి ఇప్పటికీ లేడు. అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండాలి, నా రక్తం ద్వారా అది మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, మీరు నా బిడ్డలు, పరలోక రాజ్యంలో మీరు ఎలా ఉండాలి, తల ఎత్తుకొని బ్రతకాలి. భూమి మీద యేసయ్య రక్తంతో కడగబడి వచ్చిన బిడ్డలము మేము. ఒక్కసారి పాప క్షమాపణ జరిగిన తర్వాత మేము దేవుని భయభక్తులతో ఉండి ఈ పరలోక రాజ్యానికి వచ్చినాము తండ్రి, పరమ తండ్రి, మా రక్షకుడు యేసయ్య అని నువ్వు చెప్పితే, నేను చెప్పగా యేసయ్య అక్కడ సంతోషపడతాడు మన పరమ తండ్రి ముందు. శబాస్ నా కుమారుడా, బలా నమ్మకమైన మంచిదాసుడా అని యేసు ప్రభువుని మెచ్చుకుంటుంటే మనమందరం కూడా సంతోషపడాలి. మనము చెప్పే మాటలను బట్టి తండ్రి దేవుడు యేసయ్యను మెచ్చుకుంటాడు. తండ్రి దేవుడిని ఎవరు చూడలేదు, దేవదూతలు సైతం చూడలేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు తప్పితే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పవిత్రపరిచి ఆ పరిశుద్ధ దేవుడిని చూపించడానికి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి చాలా గొప్ప ప్రణాళిక చేసి మరణములు విరిచిన దేవుడు మన చేత మరణములు విరిచి మట్టి శరీరానికి మహిమ శరీరం ఇచ్చి అక్కడ తండ్రిని చూపెట్టాలి. నిందె నీ మీద ఉండేలాగా ఉండకూడదు, తల ఎత్తుకొని అక్కడ బ్రతకాలి. మీరు అక్కడనూ ఇక్కడనూ బ్రతికినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అని యేసుక్రీస్తు ప్రభు వారు లేక తండ్రి అయిన దేవుడు లేక పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు వరాలు ఇస్తాడు, అక్కడ బహుమతులు ఇస్తాడు. చాలా చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప పరలోక రాజ్యంలో మనకు ఇవ్వాల్సినటువంటి దేవుడు చాలా ఉన్నాయి. ఆయన దగ్గర ఉంచుకుంటాడు, ఆయనతో భోజనం చేసుకుంటాడు, ఆయన సింహాసనం ఇస్తాడు, జీవవృక్ష ఫలాలు ఇస్తాడు, జీవజల బుగ్గలు ఇస్తాడు. ఆ సింహాలతో ఆడుకుంటాము, పాములతో విషపూరితమైన వాటితో కూడా ఆడుకుంటాము. అన్నీ అక్కడ చాలా భద్రత కలిగిన లేక పాపం లేని ఆ పట్టణంలో మనము అన్ని చూడగలము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసము, నిరీక్షణ, ఆ గురి కలిగి ఉండాలి. అందుకే మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని అంటున్న దేవుని మాట మనము వినాలి ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన పాపంలో ఉన్న వారిని పిలుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏం మాట చెప్తున్నాడు? రోమీయులకు రాసినటువంటి మాటలో చూడండి, ఆ యొక్క పుస్తకంలో అపొస్తలుడైన పౌలు గారు రోమ పట్టణానికి పత్రిక రాసి చూడండి, 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ మాట రాసి ఉన్నాడు? ఆయన పాపుల కోసమే వచ్చినాడని ఈ మాటలో మనం చూస్తాము. మూడవ అధ్యాయము 23వ వచనం మాట మనం చదువు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఆయన వచ్చింది పాపుల కోసం అంట, మన యేసుక్రీస్తు వచ్చింది. ఇక్కడ దేవుడే, అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరు పాపులే అని చెప్పినాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు, దేవుడు ఇచ్చిన వరాన్ని పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, నీతిమంతులు లేవు. అయితే నీతిమంతులు అవుతాం ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడినాక మన చివరి ఊపిరి పోయేంత వరకు క్రీస్తులో మన సాక్ష్యము లేక పరిశుద్ధత. పౌరు భక్తుడు అన్నట్టు, నేను నా సాక్ష్యమును కాపాడుకుంటుని, నా పరిశుద్ధత యథార్థతను కాపాడుకుంటుని, ఇంకా నా కోసం జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది అన్నట్టు నాకే కాదు మీకు కూడా ఉంది అన్నాడు. మళ్ళీ
అపొస్తలుడైన పౌలు గారు నాకే కాదు మీకు అందరికీ ఉంది. అయితే ఆ పవిత్రత, ఆ యథార్థత, ఆ యొక్క పరిశుద్ధత మీరు పోగొట్టుకోకూడదు, ఈ లోకంలో కలిసిపోకూడదు అని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే నీతిమంతుని నేను పిలవరాలేదన్నప్పుడు అసలు నీతిమంతుడు ఎక్కడున్నాడు? ఒక యేసుక్రీస్తు ప్రభు వారు తప్పితే ఎవరు నీతిమంతుడు లేడు అని. కానీ ప్రభు రక్తంతో కలవబడిన తర్వాత నీతిమంతులం అవుతాము. మన చివరి ఊపిరి పోయేంత వరకు దాన్ని కాపాడుకున్నప్పుడు మనము నీతిమంతులం అవుతాం. అంతవరకు మనము నీతి తప్పిన వారిని, ఎంత నీతిగా బ్రతికిన దేవుని దృష్టికి అంట మురికిగుడ్డలేదు. మన ఆలోచన విధానము బాల్యం నుండి అంట మహా చెడ్డది. నేను దృష్టించి చూసిన ఎడల ఎవరు మీలో నిలుస్తురు? నేను కరెక్ట్గా చూపు పెట్టి దృష్టించి నిదానించి చూస్తే ఎవరయ్యా మీలో పరిశుద్ధుడు, ఎవరయ్యా మీలో నీతిమంతుడు, యథార్థవంతుడు అని అంటున్న దేవుని మాట గొప్పది. అంటే ఎవరు లేరు, నీతిమంతుడు పరిశుద్ధుడు ఎవరు లేరు, ఏ భేదం లేదు. యూదులు లేదు, గ్రీసు దేశంలో అందరూ పాపం చేసిన వారిని. కానీ ఆయన ఇస్తున్న వరము మనము పొందలేకపోతున్నాము. ఏంది వరము? రక్షణ, పాప క్షమాపణ, ఇవన్నీ వరాలు. ఆయన రాజ్యం చేరుట వరం, ఆయనను తెలుసుకున్నట వరం. ఇవి చేయాలి. మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలన్న దేవుని ఆలోచన మనము వింటే మనకు మంచిది ప్రియ దేవుని సంఘం. కనుక ఏ భేదం లేదు కాబట్టి అందరం పాపం కాబట్టి ఆ పాపం కూడా దేవుడు పరిశుద్ధ రక్తంతో కడిగినప్పటికీ మన బ్రతుకు ఉన్నంత వరకు ఆ విశ్వాసాన్ని లేక పవిత్రతను కాపాడుకుంటూ వెళ్ళినప్పుడే మనం పరిశుద్ధులు అవుతాము. కాపాడుకుంటూ వెళ్ళకుండా మనము ప్రభు రక్తంలో కడిగినామని మళ్ళీ ప్రతి చిన్న ఈలోక సంబంధమైన చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపాలకు పోయినా కూడా మనం మళ్ళీ అపవిత్రపరచబడి ఆయన ఇచ్చే వరాన్ని లేక పరలోక రాజ్యాన్ని మనము విడిచిపెట్టే వారిని అవుతాం. కనుక ప్రతిరోజు దేవుని వాక్యంతో ఒక మహాభక్తుడు అన్నట్టు ప్రతిరోజు నేర్చుకోవాలట. బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు మన ఆలోచన విధాన్ని సరి చేసుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. దేవునిలో ముందుకు ఎదుగుతూ ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. విశ్వాసి కానీ ఎవరైనా కూడా పరిశుద్ధులు, విశ్వాసులు, బోధించేవారు, దేవుని రక్తంలో కడగబడిన ప్రతివారు, కడగబడిన వారు అందరూ ప్రతిరోజు సత్యంతో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడము. పొరపాటు ఉన్నప్పుడు ప్రభువా ఈ ఆలోచన నుండి తీసివేతండి, నీ ఆలోచన నీవు ప్రభా, నీ మనసు, నీ కోరిక, నీ చిత్తము నెరవేర్చుటకు బుద్ధి వివేచన ఆలోచన ఇవ్వండి అని మనము ప్రభువుకు మొరపెట్టుకుంటే అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనకు అడిగినవన్నీ ఆయన ఇచ్చేది. ఆయన అంటాడు, దేవుడు ఏమంటాడంటే, నీవు చేప అడిగితే నేను ఆ పాముని ఇస్తానా, నీవు గుడ్డు అడిగితే నేను తేలునిస్తానా అంటాడు. ఏమంటాడు ఆయన? చేపను అడిగితే పాముని ఇస్తానా, గుడ్డు అడిగితే తేలునిస్తాను, అడిగింది ఇస్తాను. అయితే ఆ అడుగుటలో నిజాయితీ, సత్యము, నీతి, యథార్థత కనపడితే, ఒక హన్న ప్రార్థన చేసిన ఆ నిజాయితీ, ఆ సత్యం కనపడితే దేవుడు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే సమర్థవంతమైన పవిత్రుడైన దేవుడు మనకు పరమందున్న మన కన్న తండ్రి, మన పరమ తండ్రి దగ్గర ఆయన కూడా కుడి పక్కన సింహాసనాసీనుడై మన గురించి మన తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు. అయ్యో తండ్రి, ఇతను నా బిడ్డే, నా రక్తంలో కడిగిన బిడ్డే, చిన్న చిన్న పొరపాటు సరిదిద్దుకుంటాడులే తండ్రి అని మన గురించి విజ్ఞాపన చేస్తుంటాడు మన పరమ తండ్రికి మన యేసయ్య. అంత మంచి దేవుడు మన యేసయ్య. కానీ సాతాను గాడు ఇక్కడ మన చేత తప్పు చేయిస్తాడంట. పరలోక రాజ్యంలో ఇదే తప్పు వాడు పలానా సమయంలో ఈ తప్పు చేసినాడు అని శిక్షించు, వాని నేను అరిసే ఆ నిత్య నరకాగ్నిలోకి రప్పించు అంటాడు. వాడు ఇక్కడ పాపం చేస్తాడు, అక్కడ మళ్ళీ నిత్య నరకాగ్నికి రమ్మంటాడు. అంత క్రూరుడు వాడు సాయితాను గాడు, ఈ లూసిఫర్, ఈ మహాఘట సర్పం. కనుక వాని కోయ కుతంత్రములను మనం తెలుసుకోగలిగిన వారినై ఉండాలని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది ప్రియ దేవుని సంఘం. చూడండి, అదే రోమిలకు రాసినటువంటి
మూడవ అధ్యాయము పత్రిక 3వ అధ్యాయము 11-12 ఒక మాట చూస్తాము. అక్కడ కూడా మంచి మాట దేవుడు రాయించినాడు. 3వ అధ్యాయము 11-12. గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడును ఎవడు లేడు. దేవుని గురించి ఆలోచన చేసేవాడు లేడంట, వెతుకువాడు లేడంట. గ్రహిస్తాము మొదటగా నా నీతి నా రాజ్యాన్ని వెతుకన్న దేవుని మా ఆలోచన. ఆ గ్రహించేవాడు లేడంట, ఆ వెతికేవాడు లేడంట. చూడండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. అది మన మన మానవ బ్రతుకు అది. అందుకే దేవుడు ఎవరు లేరు నాయన, నీతిమంతులే లేరు. వాక్యంతో కట్టబడు, దిద్దబడు, నేర్చుకో. నా గద్దింపుకు లోబడు, నా శిక్షకు నీవు ఎదురు చెప్పమాక. నా గద్దింపుకు లోబడు, నేను శిక్షిస్తే దానికి ఎదురు చెప్పాకు. ఆ శిక్ష నీకే మేలు. స్నేహితుడంట గాయం చేసి మేలు చేస్తాడంట. అలాగే అపవాది గాడు మేలు చేసినట్టు ఉంటాడు. వాడు ముద్దులు పెట్టి మనము నరకానికి నడిపిస్తాడు. ఇది అపవాది గాని కుతంత్రం, ప్రియ దేవుని సంఘం. కనుక అందరం తప్పి పరికమాల మన పరిస్థితి. ఒక్కడైనా నీతిమంతులు లేడు అన్నాడు. అందుకే ఆయన వచ్చిందే ఆ నీతిమంతులు లేని వారి కోసమే. కనుక మనము అందరము కూడా ఎవరము పరిశుద్ధులము లేము, నీతిమంతులు లేము. ఆయనతో మనము ఆయన మనసు ఆయనలాగా ఉండే తత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం, చూడండి మరి కొన్ని మాటలు ఏ ఉద్దేశంతో ఇంకా పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే, చూడండి యెషయా గ్రంథము మాట మనము చూస్తాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం ఒక మాట మనము చదువుకున్నామండి. బోధిగంధముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ మాట మనము యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప చేసి చెప్తున్నటువంటి మాట అయితే కాదు. కానీ నేను అంటున్నా ఏంటంటే, నేను తప్ప వేరే దేవుడు లేడని, వేరే దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఈ మాట పలకలేకున్నారు అనేది నేను అనుకుంటున్నటువంటి మాట. ప్రియ దేవుని సంగమం, ఇప్పుడు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఈ మాట అనలేదు. ఏ మాట అది? నేను తప్ప మరి ఏ దేవుడు లేను అనే మాట అనలేదు. ఎందుకంటే వారు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. పిలువబడుతున్నారు అంతే, అనబడుతున్నారు అంతే. కానీ అనబడుతున్నా స్వయంభవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన దేవుడు, ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. బూదిగంతముల ప్రతి పల్లె పట్టణము ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా వైపు చూడండి, రక్షణ పొందండి. మోసే పాములతో కలవబడి చనిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టినాడు మోసే. అయ్యో దేవుడా, అయ్యో యెహోవా, అయ్యో ప్రభువా, విపరీతంగా ప్రజలు చనిపోతున్నారయ్యా, పాములు కరిచి వాళ్ళు బ్రతిమలాడుతున్నారయ్యా, నీకు మొరపెట్టమని. ఏందయ్యా పరిస్థితి, కాపాడయ్యా, రక్షించయ్యా అంటే, అప్పుడు ఒక సూచన మోసేకు దేవుడు ఇస్తాడు. ఒక ఇత్తడి సర్పం తీసి ఎత్తైన ప్లేస్లో పెట్టి దానిని నిదానించి చూడమని చెప్పు. ఎంతలా పాము కరిచినా ఏది కరిచినా అట్నే నయమైపోతుందని చెప్పినప్పుడు మోసే లేట్ చేయక ఒక పెద్ద ఇత్తడి సర్పం తయారు చేసి ఎత్తైన ప్లేస్లో పైకిగా పెట్టినప్పుడు నిదానించి చూసిన వారు బ్రతుకుతారని కేక వేసి చెప్పినప్పుడు, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తున్నారో, ఇక్కడ పాములు ఎన్ని కలుస్తున్నా నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వారు బ్రతకగలుగుతూ వచ్చినారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంకు, భూమికి,
మధ్యలో వేలాడబడుతూ వచ్చిన యేసయ్యను ఆ రక్షణ పొందుకోవాలంటే చూడండి, అదే చెప్తున్నాడు, నా వైపు చూచి, ఆకాశంకు భూమికి మధ్యలో వేలాడుతున్న నా వైపు చూచి రక్షణ పొందండి, సత్యాన్ని తెలుసుకోండి, సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోండి అని ఇక్కడ యెషయా భక్తుడు మనకు గ్రంథంలో వ్రాయిస్తున్న మాట చాలా విలువైన మాట ప్రియ దేవుని సంగమం. కనుక అక్కడ మోసేకు నిదానించి చూస్తే మరణం అవుతున్న వారు బ్రతుకుతూ వచ్చినారు. ఇక్కడ నిదానించి మన ప్రభువును, మన యేసయ్యను మనము ఆ కల్వరి శిలువలో ఆయన పాటలు, ఆయన మన కోసం కార్చిన ఆ రక్తము, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏ తప్పు చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు, చూపుతారైనా నడకటైనా ఏ విధం చేతనైనా చేయని, ఏ పాపం చేయలేదు. మన కోసం ఆయన ఆ ఆకాశంకు భూమికి మధ్యలో వేలాడుతూ నిదానించి చూడండి అయ్యా, నిదానించి చూసినట్లయితే మీకు రక్షణ వస్తుంది. జక్కయ్యకు వచ్చినటువంటి రక్షణ వస్తుంది. జక్కయ్య కూడా నిదానించి చెట్టెక్కి నిదానించి చూడాలంటున్నాడు. జక్కయ్య ఈ పరిశుద్ధుని, ఈ నీతిమంతుని ఏందో ఆయన చూస్తే ఆయన మాట ఇచ్చే స్వస్థతలంట. ఈ నీతిమంతుని నిదానించి చూడాలి, చెట్టెక్కి చూడాలి. పట్టువనేని హైట్ పెంచుకొని మరి చెట్టెక్కి చూసినప్పుడు ఆ ఇంటికి రక్షణ ఆటోమేటిక్గా, పాపికి రక్షణ వచ్చింది, తొందరగా వచ్చింది. ఎవరయ్యా ఇతని పాప అనేది? ఇతని అబ్రహాము కుమారుడు ఇతనికి ఈరోజు రక్షణ ఇంటికి వచ్చింది. ఇతనితో కూడా నేను భోజనం చేస్తున్నాను. రాజక్కయ్య, చెట్టు దిగు, నీ ఇంటికి వస్తున్నాను, భోజనం చేస్తాను. అందుకే ఎవరైతే దేవుని నిదానించి ఆయన వైపు చూస్తే మనము ఆ రక్షణ పొందుకుంటాము, ఆ వరము పొందుకుంటాము. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన రక్షణ లేని వారిని పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్యకు రక్షణ లేదు, పిలిచినాడు, రక్షణ వస్తుంది. జక్కయ్య అదే ఆ మారు మనసు స్వభావం లేనట్టయితే, మారు మనసు స్వభావం లేనట్లయితే రక్షణ లేదు. ఆయనకు మారు మనసు కలిగిన స్వభావం అతనిలో ఉంది కనుక, పాపి అయినా మారు మనసు కలిగే స్వభావం తను కనుక తొందరగా ఆయన రక్షణ పొందుకున్నాడు. కనుక రక్షణ లేని పిల్లలకు దేవుడు రక్షణ ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు నామంలోనే అది రక్షణ, ఇంకా ఏ నామంలో రక్షణ లేదు. ఆ పవిత్రుడైన పరిశుద్ధుడైన క్రీస్తు నామంలోనే రక్షణ అంట ప్రియ దేవుని సంగమం. అలాగే రక్షించుటకు ఆయన పిలుస్తున్నాడు. ఆయన సహవాసంలో ఎదగనికి, లేక ఆయన సహవాసంలో చేయనికి, ఆయన సహవాసంలో ఉండనికి పిలుస్తున్నాడు. దేవుని సహవాసము చేస్తే మనకేమొస్తుంది? సమాధానము, శాంతి, నీతి, యథార్థత. ఎంత మైండ్ ఒత్తిడికి గురైన యేసయ్యను తలుచుకుంటే ఒత్తిడి గిత్తిడులన్నీ ఆయన ఆ నెమ్మది అలాంటిది ప్రియ దేవుని సంగం. ఆయనలో ఉంటే ఆ నెమ్మది, ఆ శాంతము, ఆ పరిశుద్ధత, అసలు ఆయన కంటిలో, ఆయన కన్నుల్లో మనము మూవీలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత కరుణగల చూపో, ఎంత దయగల హస్తమో, చాలా చాలా అద్భుతమైనటువంటి దేవుడి చూపు ప్రియ దేవుడి సంగం. కనుక ఆయన రక్షించుటకు, ఆయన సహవాసంలో ఉండుటకు పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతి మనుషుని దేవుడి సహవాసంలో ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ప్రతి మనిషి, చెడ్డవాడు మంచివాడు, చెడ్డవాడి కోసమే వచ్చానన్నాడు. అందరం చెడ్డవాళ్ళమే. నా సహవాసంలో మీరు రావాలని కోరుతున్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని సంగమం. కనుక అట్టి రక్షకుడు ఆయన మాత్రమే. కనుక ఆయన సత్యములో సత్యాన్ని స్థాపించుటకే ఆయన వచ్చినాడు. నీవు ఎవరు అని పిలాతు అడిగినప్పుడు యేసుక్రీస్తు, నేను నువ్వు అన్నట్టు రాజునే, అయితే నా రాజ్యం ఈ లోకం సంబంధమైనది కాదు, ఈ లోకము కాదు, నాది ఇహలోకము కాదు, నాది వేరే రాజ్యం. కనుక నీవు నన్ను ఇక్కడ ఏమైనా చేయగలవు, కానీ తండ్రి అది నీకు ఆదేశిస్తే కానీ నీవు నా మీద అధికారం చేయలేవు అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలా ఇదేనంటే, నేను సత్యాన్ని, నా రాజ్యం వేరు, ఈ రాజ్యం అయితే నాది కాదు, నేను
సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టి తిని లేక వచ్చి తిని అన్నాడు. సత్యాన్ని అంతా స్థాపించడానికి. సత్యమేవ జయతే అని మన భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు అన్నట్టు, సత్యమేవ జయతే, ఆ సత్యాన్ని స్థాపించుటకి మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినాడు ప్రియ దేవుని సంఘం. కనుక అట్టి సత్యవంతమైన దేవుణ్ణి మనము ఆయన ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్ళినట్లయితే మనము ప్రతి విషయంలో ఈ లోకంలోనూ పరలోక రాజ్యంలోనూ ఆయన మెండుగా మనస్ఫూర్తిగా దీవించే దేవుడిగా మనకు పరమన్నారు. అట్టి దేవుడి ఆలోచన విధానం మనము ప్రతిరోజు కొన్ని మాటలతో మన బ్రతుకును సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్దామండి. కొద్ది మాటలు దేవుడు దీవించుగా.